హలో గాయ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఐ వాస్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ద 7th ప్రిన్స్ సీజన్ 2 ఎపిసోడ్ 4 గురించి చూడబోతున్నాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మర్చిపోకుండా ఒక లైక్ వేసుకోండి. మీరు ఒకవేళ ఇప్పటి వరకు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే అప్పుడే ప్రతి ఎపిసోడ్ మీ ముందుకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సరే పదండి, టైం వేస్ట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే వాళ్ళకి అంత దారుణమైన గాయం అసలు ఎలా అయిందో మీకు అస్సలు అర్థం కాదు. అక్కడ చూస్తే ఒక థ్రెడ్ లాంటిది కనిపిస్తుంది. రెన్ దాన్ని తన కళ్ళతో చూస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న టావో కూడా దాన్ని చూసి గట్టిగా అటాక్ చేయడానికి ముందుకు వెళ్తాడు, కానీ వాడు ఆ థ్రెడ్ ని యాక్టివేట్ చేస్తాడు. దీనివల్ల టావో అక్కడే కింద కూలబడిపోతాడు. అసలు ఏం జరిగిందో టావోకి అస్సలు అర్థం కాదు. అప్పుడు సెల్ఫా వచ్చి కాపాడుతుంది. ఏమైందో తెలియదు, నా కాలు అక్కడ పనిచేసింది, అలాగే నా చెయ్యి మాత్రం అక్కడ అస్సలు పని చేయలేదు అని అంటారు. ఇద్దరు చాలా ఆశ్చర్యపోతారు ఈ ఎబిలిటీనా. ఇది అస్సలు పాసిబుల్ అయ్యే విషయమే కాదు. ఇంకోవైపు వాడు మన హీరోని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ హీరో ఆరాని చూడగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ముగ్గురు ఒకేసారి దాడి చేశారు, కానీ ఒక్క దెబ్బ కూడా తగలలేదు. మనం ముగ్గురం కలిపి దాడి చేసినా వాడు ఎలా తప్పించుకున్నాడు? అది వెన్నెముక యొక్క ఆటోమేటిక్ రిఫ్లెక్స్ లాగా నాకు అనిపిస్తోంది. లాయిడ్ దగ్గర ఆ పురుగు ఉంటుంది కదా, దాన్ని సరిగ్గా చూస్తే అది స్పైనల్ కార్డ్ లాగే కనిపిస్తుంది. అప్పుడే రెన్ ఈ ఎబిలిటీ గురించి చెప్తుంది. దీని గురించి వాళ్ళ నానమ్మ గారు ఆల్రెడీ మాట్లాడి ఉంటారు. ఇది ఎలాంటి ఎబిలిటీ అంటే ఒక పర్సన్ ఇంకొకరిని చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఇది ఒక లింక్ క్రియేట్ చేసినట్టుగా ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలని అనుకున్నా మీరు చాలా ఈజీగా చేసేయొచ్చు. ఇందులో మానా సిగ్నేచర్ తో అటాక్ ని కట్ చేసే ఎవేషన్ లాంటిది కూడా కలిసి ఉంటుంది. దీనివల్ల ఆ పర్సన్ ని ఎంత అటాక్ చేయాలని చూసినా మనం అస్సలు అటాక్ చేయలేం, ఎందుకంటే నీ మూవ్మెంట్ చాలా భయంకరంగా ఉంటుంది. ఆలోచనల వేగం కంటే ఇది ఇంకా చాలా ఎక్కువే అని చెప్పొచ్చు. ఈ పర్సన్ ని వాళ్ళు సివిల్ వార్ పంపించారు. అక్కడ వాడు అందరినీ చంపేశాడు. అంటే సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళు వాడిని ఒక బయోలాజికల్ వెపన్ లాగా వాడుకున్నారు. ఇది విన్న వాళ్ళు కూడా బయోలాజికల్ వెపన్ అని ఆలోచిస్తారు. కానీ ఆ తర్వాత ఏమైందో మీకు తెలుసా? వాడు తన శక్తిపై కంట్రోల్ కోల్పోయాడు. తర్వాత అతన్ని ఎవరు తాకినా సరే ఆటోమేటిక్ రిఫ్లెక్స్ వల్ల అందరినీ చంపడం మొదలు పెట్టాడు. చివరికి ఫ్రెండ్స్ వచ్చినా సరే వదలలేదు. ఇలా అంటచబుల్ గా మారిన తర్వాత ఏమైందో తెలుసా? వాడిని ఒక కొండ అంచున ఉన్న లోయలో వదిలేశారు. అతడిని అలా నెట్టేసినట్టు అయ్యింది. అక్కడ పడిపోయిన తర్వాత అతను చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఈ విషయాలన్నీ మన రెన్ అక్కడ చెప్తోంది. ఇప్పుడే డావాలి అక్కడ చూడగలుగుతున్నాడు. అరే ఇవన్నీ స్ట్రింగ్స్ అన్నమాట, కానీ నువ్వు చెప్పిన దాని ప్రకారం అతను మునిగిపోయి చనిపోయాడు అన్నావు కదా? అవును, మీరు చెప్పింది నిజమే. మరి అతను ఇప్పుడు ఎందుకు బతికున్నాడో? అతను బతికున్నాడా? అతని ఆటోమేటెడ్ మెకానికల్ రిఫ్లెక్స్ వల్లే అది సాధ్యమైంది. అంటే చనిపోయిన ఆ పిల్లాడు ఇప్పుడు ఒక గోల్ లాగా బతికొచ్చాడా అని అడుగుతున్నా మన లాయిడ్ కి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఎందుకంటే అతను చనిపోయిన తర్వాత గోల్ గా మారిపోయాడు. ఆ రిఫ్లెక్షన్ వల్ల తన మెమరీస్ ని కూడా తిరిగి పొందగలిగాడు. ఇలాంటివి నేనెప్పుడూ వినలేదు. ఈ లోపు వీటన్నిటికీ టైం లేదని చెప్పి వాళ్ళు అటాక్ చేయడానికి వెళ్తున్నారు. మనకి ఇప్పుడు ఎలా డాజ్ చేయాలో తెలుసు. మనం ఇప్పుడు అటాక్ చేయగలం. వాళ్ళు వెళ్తున్నారు, కానీ వాళ్ళ ముందు చాలా స్ట్రింగ్స్ ఉన్నాయి, అందుకే వాళ్ళు తప్పించుకోలేకపోయారు. వాళ్ళ తలలు నేలకు ఆని ఉన్నాయి. ఆ సీన్ లో అతను మాన్స్టర్ ని పట్టుకుని నొక్కేస్తున్నాడు. నన్ను వద్దని అరుస్తా, మాస్టర్ నాకు వచ్చి ఒకసారి ఆర్డర్ ఇవ్వండి. నేను ఒకవేళ బాడీని ప్రొసెస్ చేయాల్సి వస్తే ఇలాంటి ఒక క్యూట్ బాడీని ప్రొసెస్ చేస్తాను. ఆగాగు, వీడి పని నేను ఇప్పుడే ఫినిష్ చేస్తాను. ఆమె ఇంకా అలానే గొడవ చేస్తూ అరుస్తూనే ఉంటుంది చూడు. అందుకే బాల ఇప్పుడు ఆర్డర్ ఇస్తున్నాడు, వెళ్ళు ప్రొసెస్ చేయి. ఆమెను బాగా ఉపయోగించుకోవాలి. ఏమంటావు? ప్రొసెస్ చేద్దామని వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక కత్తి తగిలి ఆ స్పిరిట్ చనిపోతుంది. అది చేసింది బేబీ లియాన్ మాత్రమే. పాస్టర్ ఏమైంది? మీరు తప్పుడు దారిలో వెళ్తున్నట్టు అనిపిస్తోంది. ఏంటి, దారి తప్పిపోయారా? అందుకే నేను మీకు దారి చూపించినా నువ్వు దారి చూపించలేవేమో అని నాకు కొంచెం భయంగా ఉంది. వాళ్ళ ఫైట్ మొదలవుతుంది. జీరోలోని ఏంజల్ చిరాకు పడుతుంది. ఏం చేయాలో అర్థమయ్యాక వాళ్ళు క్యాజువల్ గా దాడి చేస్తారు. మధ్యలో సెల్ఫా భయంకరంగా దాడి చేస్తుంది, కింగ్ ని అటాక్ చేస్తుంది, కానీ ఆమె దాన్ని కూడా పట్టుకుంటుంది. కానీ ఇదంతా వాళ్ళ ప్లాన్. రెన్ తన పాయిజన్ ని వాడటం స్టార్ట్ చేస్తుంది. పాయిజన్ వర్క్ అవ్వదు. ఆ విషయం ఆమెకు తెలియదేంటి? ఆ ప్లేస్ లో పాయిజన్ ఆమె ఉపయోగించడానికి కారణం ఏంటంటే అది నర్వ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఇదొక న్యూరోటాక్సిన్ అన్నమాట. ఆ నర్వ్స్ ఎంత ఎఫెక్ట్ అయితే అతని ఆ థ్రెడ్ మెల్లమెల్లగా తన కంట్రోల్ ని కోల్పోతుంది. అది ఇప్పుడు కూడా అలాగే జరిగింది. నా న్యూరోటాక్సిన్ అంత త్వరగా వర్క్ అవుతుందో లేదో నాకు తెలియదు. మన దగ్గర ఉన్న టైం ఇదే. అది వినగానే ఆమె భయంకరంగా అటాక్ చేస్తుంది. అక్కడ స్పైనల్ కార్డ్ ని ఇంకా హార్డ్ చేసి అతను అటాక్ చేస్తాడా? ఇది చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. దీని నుండి తప్పుకుంటుంది. అక్కడ వదలకుండా అతను మళ్ళీ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడా? దీన్ని ఒక ఛాన్స్ గా తీసుకుని సెల్ఫా వైపు విసిరేయగా ఆమె టెక్నిక్ అయిన లయన్ రోర్ తో భయంకరంగా అటాక్ చేసి దూరం నెట్టేస్తుంది. సెల్ఫా, మీరు వేరే లెవెల్ అంతే. మనం దీని కథ ముగించేశామని అనుకుంటున్నాను. లేదు, దీని కథ ఇంకా ముగియలేదు. నేను అటాక్ చేయడానికి కొంచెం ముందు అది ఆటోమేటెడ్ రిఫ్లెక్స్ ని వాడింది.
అలా చూస్తే అది ఇంకా చావలేదు, అది ఎలాగోలా తప్పించుకుందని అనుకుంటున్నాను. అలాగే ఈ సోడ్ ఇంకా ఒక రకంగా వింతగానే ఉంది. నేను ఏం విన్నానంటే బ్లేడెడ్ పీపుల్ మీ ఎబిలిటీస్ ని అంతగా కంట్రోల్ చేయలేరని విన్నాను, కానీ ఈ పర్సన్ ని చూస్తుంటే క్లియర్ గా అర్థమవుతోంది మీ ఎబిలిటీ పైన ఇతనికి ఫుల్ కంట్రోల్ ఉంది. అలాగే మనం ఈ విషయాన్ని ఇలాగే వదిలేయలేము. అతను ఎలాగోలా తప్పించుకున్నాడు. అక్కడికి వెళ్తున్నప్పుడే ఆ వింతైన మూన్ అడ్వెంచర్, అదేనండి మన సెల్ఫా టావో వీళ్ళ గురించి వీళ్ళు అసలు ఎవరబ్బా అని వాడు ఆలోచిస్తూ వెళ్తున్నాడు. మాస్టర్ గారు ఇంకా పైనే ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఆయన పని ఇంకా పూర్తి అవ్వలేదా? నేను కూడా పైకి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయొచ్చా? మా మాస్టర్ వెయిట్ చేస్తున్న ఆ 4 వ్యక్తులు కూడా చాలా త్వరలోనే ఇక్కడికి రాబోతున్నారు. దానివల్ల మా గేమ్ కూడా త్వరలోనే స్టార్ట్ అవ్వబోతోంది. సో అడ్వెంచరర్స్ మేము మళ్ళీ వచ్చి మీ మీద అటాక్ చేస్తాం, దానికి సిద్ధంగా ఉండండి. కరెక్ట్ టైం కోసం నేను వెయిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అని అనుకుంటున్నాను అని అది చెప్తుంది. కానీ కొన్ని సెకండ్స్ లోనే వాడి కాలు అక్కడ ముక్కలైపోతుంది. అది చేసింది మన లాయిడ్. ఇక్కడ వీళ్ళందరూ లాయిడ్ కోసం వెతుకుతున్నారు, కానీ షీరోకి అక్కడ ఒక నోట్ కనిపిస్తుంది. అందులో లాయిడ్ ఇలా రాసి పెట్టాడు, నేను కొంచెం బయటికి వెళ్ళాలి, అందుకే వెయిట్ చేయండి అని రాసి వాడు ఇటువైపు వచ్చేసాడు. ఇప్పుడే ఆ ప్లేటెడ్ స్టోరీ మనకి చూపిస్తున్నారు. వాడి లైఫ్ అంతకు ముందు చాలా దారుణంగా ఉండేది. ఆ తర్వాత వాడు ఒక ఆత్మలా మారిపోయాడు, అంటే ఒక దెయ్యం లాగా అన్నమాట. దీని వల్ల వాడు బాడీస్ ని పొసెస్ చేయగలడు. దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. బాడీ చాలా వీక్ గా ఉంటే చాలు, వాడు ఖచ్చితంగా అలా చేయగలడు అని చెప్తారు. ఒక రోజు అతను వాళ్ళ మాస్టర్ ని కలిశాడు. ఆయనే సివిల్ వార్ లో ఒక అరుదైన ప్లేటెడ్ బాడీని కనుగొన్నారు. దాన్ని ఆయన ఇతనికి ఇచ్చారు. కానీ నేను అస్సలు ఊహించని విషయం ఏంటంటే ఆ బాడీ అది వచ్చి నన్ను యాక్సెప్ట్ చేసింది. దానికి కారణం మేము చనిపోకముందు ఏదో ఒక విషయం ఖచ్చితంగా ఒకేలా ఉండి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆ దారుణాలన్నీ ఒకేలా ఉండి ఉంటాయి. ఆ బాడీ దొరకగానే నేను వచ్చి ఆయనని అడిగాను, మాస్టర్ దీని తర్వాత ఏం చేయాలి? దానికి ఆయన నవ్వుతూ చెప్పారు, నీ ఇష్టం, నువ్వు ఏం కావాలంటే అది చెయ్యొచ్చు. దీనివల్ల నన్ను ఎవరైతే చాలా కష్టపెట్టారో వాళ్ళందరినీ నేను చంపడం మొదలు పెట్టాను. ఆ తర్వాత నా దగ్గర ఎలాంటి ప్లాన్ లేదు. నేను మాస్టర్ ని కలిసినప్పుడు ఆ రోజు ఆయన చెప్పిన ఆ మాట వల్ల నా జీవితమే మారిపోయింది. అది ఒక మామూలు మాటే, వెల్కమ్ హోమ్ అని ఆయన చెప్పారు. నాకంటూ ఒకరు ఉన్నారని నాకు అనిపించింది. అందుకే ఆయన కోసం నేను చాలా పనులు చేయడం మొదలు పెట్టాను. నాకు ఇప్పటికీ ఈ అబ్బాయి గురించి అర్థం కావడం లేదు. ఇతను అందరికంటే ముందే నా థ్రెట్ ని సెన్స్ చేసేశాడు. ఇతనిలో ఈ విధంగా అపరిమితమైన మానా ఉంది. అది చూస్తుంటే నేను గడ్డకట్టుకుపోతున్నట్టు ఒక ఫీలింగ్ వస్తోంది. నేను కూడా సరిగ్గా ఉంటే ఇవేమీ జరిగేవి కావు. అసలు ఇతనిలో ఇంతలా ఎలా సాధ్యం? మానా ఉంది. ఇదే గనుక కొనసాగితే ఇతను నా మాస్టర్ కి ఒక సమస్యగా మారతాడు. ఆ సమస్యను నేనే ముగించాలి. నా రిఫ్లెక్స్ ని ఎవరు ఏమీ చేయలేరు. ఆఖరికి 7 గాడెసెస్ కూడా తన చేయిపోయినా కూడా ఒకే చేత్తో మన హీరోని అక్కడ ముగించాలని చూస్తున్నాడు. కానీ మన హీరో షీల్డ్ ముందు అక్కడ ఏమీ చేయలేకపోయాడు. అలా కింద పడిపోయాడు. చివరికి ఇతను చేయడం ఆపేశాడని అనుకుంటున్నాను. మావాని ఏం చేయబోతున్నారు? చూద్దామని ట్రై చేస్తున్నారా? అతను క్యాజిల్ లోపలికి రాలేడని తెలుసు కదా. అవును, అది కూడా కరెక్టే. కానీ ప్రాణాలతో ఉండి ఇలాంటి ఎబిలిటీ ఉన్న ఒక గోల్ ని చూడటం చాలా అరుదైన విషయం. అతను అక్కడ మాట్లాడగలడా? చూసిన వాళ్ళు ఇంకా ఆశ్చర్యపోతున్నారు. నేను మరీ ఎక్కువ డ్యామేజ్ చేసేసానా? అక్కడ గ్రిమ్ కి కూడా డౌట్ వస్తోంది. ఇది రక్తం అయ్యే అవకాశం ఉందా? అందుకే హీరో వాళ్ళ పేరు గురించి అడుగుతున్నాడు. గత జీవితం గురించి ఏమైనా గుర్తుందా అని అడుగుతున్నాడు. ఇలాంటి ఒక గోల్ ని తీసుకువెళ్లి దీని మీద ఉన్న మానా సిగ్నేచర్ గురించి ఏదో రీసెర్చ్ చేయాలని మన హీరోకి అక్కడ చాలా ఆసక్తిగా ఉంది. నేను ఇంకా నీ గురించి చాలా మంది తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఆ చోట మన హీరోతో భయంకరంగా గొడవ పడి ఉంటాడు కదా, దాని గురించి వాళ్ళు చెబుతున్నారు. దాని గురించి అతను కూడా ఆలోచిస్తున్నాడు. వాళ్ళు చెప్పేది కరెక్టే. ఎందుకంటే నా గత జీవితంలో నేను దేనికి పనికిరాని వాడిలా ఉండేవాడిని. నేను అస్సలు ఊహించలేదు ఇతని లాంటి మానవ ఉన్న వ్యక్తి చేతిని తాకుతానని. అందుకే చాలా థ్యాంక్స్. సారీ. ఇంకా 2 విషయాలు కూడా చెబుతాను. ఇక్కడ సీన్ ఒక్కసారిగా పాస్ట్ లోకి వెళ్తుంది. ఇలా జరుగుతుందని ఆ మాస్టర్ కి ముందే తెలుసు. అందుకే ఆయన అక్కడ లుమా మాక్సిమం అనే ఒక విభిన్నమైన వస్తువుని ఇస్తారు. దానివల్ల నీ శరీరం నీ మొత్తం ఉనికి అంతమైపోతుంది. అలాంటి సమయం వచ్చినప్పుడు ఇప్పుడు అక్కడ కూడా అదే జరుగుతోంది. ఒక భయంకరమైన వెలుగు రావడంతో అక్కడే అతని కథ ముగిసిపోతుంది. అంటే ఈ ఆ గోల్ మాస్టర్ కి అర్థమవుతుంది. కింద గ్రిమో పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందా? హీరోనే అక్కడ హీల్ చేయడానికి ఉన్నాడు. నాకు ఇంకా ఆ వెలుగు మీద చాలా క్యూరియాసిటీగా ఉంది. అది ఏంటి? అది ఏమైనా డివైన్ సోర్సరీనా? దీని గురించి ఆ ఏంజల్ కూడా తెలుసు. ఇది లూమా మాక్సిమా అని. అదే విషయం, దీన్ని కొందరు వ్యక్తులు మాత్రమే ఉపయోగించగలరు. అక్కడ చనిపోయేటప్పుడు కూడా దయచేసి మా మాస్టర్ ని కలవండి అని చెప్పి అది చనిపోతుంది. అప్పుడు మన హీరోకి అది అంత ఆసక్తికరంగా అనిపించదు. మాస్టర్ ని కలవాలా అనుకుంటుండగా బాబిలియానో అతన్ని వెంటనే వేరే చోటికి అక్కడికి తీసుకెళ్లాలి అంటాడు.
ఎవరి సహాయం తీసుకోవద్దు, నేను అంతా చూసుకుంటాను. ఇక్కడ ఈ ప్లేస్ లో అతన్ని ఓడించడానికి నాకంటే వేరే ఎవరూ లేరు, అందుకే నేనే ఇది చేయాలని అనుకుంటున్నాను. వేరే దారి లేక ఇది చేస్తున్నాను. ఈ పక్కన అతను ఇంకా అలాగే బలహీనపడిపోయాడు. ఎందుకో తెలియదు కానీ అతను సడన్ గా ఫ్రీజ్ అయిపోయాడు. ఇది మంచి ఛాన్స్. దీనివల్ల ఆ నన్ పాస్టర్ తప్పించుకోవడానికి అవకాశం దొరికింది. అతను ఇలాగే ఉంటే చాలు, నేను కూడా పారిపోవచ్చు. నా వల్ల ఫైట్ చేయడం అవుతుందో లేదో తెలియదు. ఇప్పుడే అతను రియలైజ్ అవుతున్నాడు. అవును, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? నువ్వు నిజంగానే ఏదైనా మాస్టర్వా ఏంటి? ఇదో పెద్ద కథ, నువ్వు పెద్ద కథ అని చెప్పి తప్పించు ఇకుంటున్నావా? ఇదిగో ఒకటి, కానీ నువ్వు చావబోతున్నావు. ఇందులో జస్ట్ మిస్ లో అతను తప్పించుకుంటాడు. సీన్ పాస్ట్ లోకి వెళ్తుంది. మన హీరో చెప్పి ఉంటాడు నువ్వు ఈ చర్చిలోనే ఉండాలని. ఆ పాస్టర్ మీద డౌట్ వచ్చింది కదా బేబీ, అది మన హీరోకి ముందే తెలిసింది. అంటే నువ్వు కూడా దాన్ని నోటీస్ చేసావా ఏంటి? అవును, నేను నోటీస్ చేశానా లేదా అనేది సెకండరీ విషయం. నీకు ఇక్కడ ఏదో తేడాగా ఉందని అనిపిస్తే సరే, వచ్చి దాన్ని చూసుకోవాలి. ఎందుకంటే నేను ఒక 7th ప్రిన్స్ ని, ఒక మ్యాజిక్ మేనియాక్. అందుకే మీరు ఆ చావు నుండి ఎలా తప్పించుకుని బతికారో అలా నేను బతకలేను. ఈ డేంజర్ ని అతను చాలా బాగానే సెన్స్ చేయగలడు. అందుకే నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ఏదో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. మీ బాబులేని కూడా అదే చెప్తున్నాడు. నాకైతే ఏమీ తెలియదు, నేను చూస్తాను. నాకైతే ఆ భయం అనేది అస్సలు లేదు, అది పోతుంది. ఆ రక్త దాహాన్ని నేను అతనిలో సెన్స్ చేయలేకపోతున్నానా? అతను ఇంకా ఆ పాత విషయం గురించి ఆలోచిస్తున్నాడు. అక్కడ అతను భయంకరంగా దాడి చేస్తాడా? దీన్ని బట్టే బాబిల్ నాకు బాగా అర్థమవుతోంది అతను చంపడానికి ట్రై చేస్తున్నాడని. ఇప్పటికీ అతనికి ఆ ఫీలింగ్ రాలేదు. దీనికి కారణం మన లాయిడ్ చెప్పక ముందే అక్కడ టచ్ చేసి ఉంటాడు. అదే కారణం అయి ఉంటుందా? అందుకే నేను ఇంత బ్రేవ్ గా ఫీల్ అవుతున్నాను. ఇందులో మళ్ళీ అతను దాడి చేస్తున్నాడు కానీ ఫలించలేదు. అతను కత్తితో దాడి చేసి ఉంటాడు కానీ మీ పని అవ్వలేదు. నాకు వేరే దారి లేదు, అందుకే దీన్ని వాడుతున్నాను. అతను ప్యూరిఫైయింగ్ గ్లాస్ లాంటిది వేస్తున్నాడు. దానివల్ల కరెక్ట్, ఎందుకంటే ఒక ఏరియాలో అతను మొత్తంగా దాన్ని వేయలేదు, అందుకే అతను అలా పైకి వెళ్లి వేస్తున్నాడు. రైట్, దాన్ని అఫెన్సివ్ గాను మరియు డిఫెన్సివ్ గాను కూడా వాడుకోవచ్చు. అందుకే నువ్వు ఖచ్చితంగా తప్పించుకోలేవు. అంతలోనే తెలుసా, నీ పొజిషన్ ఏంటో తెలుసా? అతను నీ గుండెల్లో పొడిచి గట్టిగా లాగుతున్నాడు. దీనివల్ల బాబిలియన్ పరిస్థితి దారుణంగా ఉంది. కానీ లాయిడ్ కి ఈ విషయాలు తెలియదు. వెళ్లేటప్పుడు అతను చెప్తున్నాడు, నేను మొదట్లోనే చెప్పినట్టు టార్గెట్ చేయడం వల్ల నీకు ఏమీ దొరకదు. చివరికి నువ్వు వచ్చి చెప్పిన ఆ దారిని కూడా నువ్వు నాకు చూపించలేదు. సరే చూద్దాం, బేబిలియన్ ఏమన్నా చనిపోయాడా? అదంతా మనకు ఎపిసోడ్ లోనే తెలుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఒక వేరే లెవెల్ ఫైట్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే అప్పుడే ప్రతి ఎపిసోడ్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. వాళ్ళ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.